పోలీసులు అటెండర్ను అరెస్ట్ చేస్తామని చెబుతున్నారు. చదువుకు ఉద్యోగానికి మధ్య గ్యాప్ తొలగించేందుకు జేఎన్టీయూ అనుబంధ కళాశాలల విద్యార్థులు నడుం బిగించాయి. కంపెనీకి అవసరమైన స్కిల్స్ డెవలప్ చేసుకునేందుకు విద్యార్థులే ఒక సొసైటీగా ఏర్పడినట్లు స్టూడెంట్స్ ప్రకటించారు. ఇప్పటికే 20 ఇంజనీరింగ్ కళాశాలల మేనేజ్మెంట్లు సొసైటీకి మద్దతు పలకడం విశేషం. రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా ఇంజనీరింగ్ కళాశాలలు రావడం, సీట్లున్నాయి కదా అని తల్లిదండ్రులు పిల్లల్ని ఏదో ఒక ఇంజనీరింగ్ కోర్సులో చేర్పించడంతో క్వాలిటీ ఎడ్యుకేషన్ పూర్తిగా పడిపోయింది. ఇంజనీరింగ్ చదివిన వారిలో కేవలం 20% మాత్రమే క్యాంపస్ సెలక్షన్స్ కు వెళ్తున్నారు. ఎక్కువ శాతం విద్యార్థులు ఇంజనీరింగ్ పూర్తి చేసినా మంచి ఉద్యోగం దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారిని చూసి చలించిన జేఎన్టీయూ అనుబంధ కళాశాలల విద్యార్థులు సొసైటీ ఫర్ ట్రిగరింగ్ ఇంజనీర్స్ డెవలప్మెంట్ స్టడ్ పేరుతో సొసైటీని ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కు ఉద్యోగానికి మధ్య నైపుణ్యాన్ని డెవలప్ చేయడమే స్టడ్ ఉద్దేశమని స్టూడెంట్స్ చెప్తున్నారు. 25% కంటే ఎక్కువ మంది జనాలకి ఎంప్లాయ్మెంట్ రావట్లేదు. ఇట్స్ నాట్ దట్ దే డోంట్ హ్యావ్ ది టాలెంట్, ఇన్హరెంట్ టాలెంట్. వాళ్ళు చేయలేకపోతున్నారు ఎందుకంటే ఒక అవేర్నెస్ లేదు. అంటే వాళ్ళకి తెలియట్లేదు ఇండస్ట్రీ వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇప్పుడు నాకేమైనా తెలుసు అనుకోండి ఇండస్ట్రీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో, నేను ప్రిపేర్ అవ్వగలను. అంటే ఐ క్యాన్ డెవలప్ మై స్కిల్స్. ఇప్పుడు రేపు ఇంటర్వ్యూ ఉందంటే ఒకటే రోజులో నేను ఆ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోలేను కదా. సో ఇప్పుడు నాకు ముందే తెలుసు అనుకోండి, ఒక 6 months ముందు, ఒక 1 year ముందు ఇండస్ట్రీ ఇలాంటి వ్యక్తుల కోసం చూస్తుంది అంటే అలా ఆ స్కిల్ నేను డెవలప్ చేసుకుంటాను. అంతట్లో నేను ఉద్యోగానికి చదువుకు మధ్య గ్యాప్ తొలగించడం కోసం సమావేశాలు ఏర్పాటు చేసి స్టడ్ విద్యార్థుల్లోని సృజనాత్మకతను బయటకు తీస్తోందని సభ్యులు చెబుతున్నారు. ప్రత్యేకించి రూరల్ ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యార్థులు కూడా క్యాంపస్ సెలక్షన్స్ లో ఉద్యోగం సంపాదించేలా వారిలో స్కిల్స్ డెవలప్ చేస్తున్నామని వారు అంటున్నారు. ప్రతి రంగంలో విద్యావేత్తలు అందరినీ వాళ్ళని ప్రతి ఒక్క కాలేజ్కి తీసుకెళ్ళి వాళ్ళకి ఇన్స్పిరేషన్ లెక్చర్స్, ఇంకా చాలా మంది కంపెనీ వాళ్ళకి కూడా, కార్పొరేట్స్కి వాళ్ళకి కూడా మేము చెప్తుంటాం. లైక్ ఈ కాలేజ్లో విద్యార్థులు ఇలా ఉన్నారు, ఇలా యాక్టివిటీస్ చేస్తున్నారు, సో మీరు ఆ కాలేజ్కి వెళ్ళండి, క్యాంపస్ ప్లేస్మెంట్ యాక్టివిటీస్ చేయండి. సో దీనివల్ల ఏంటంటే మనం ఎక్కడున్నామో ప్రపంచానికి తెలుస్తుంది. స్టడ్ కు జేఎన్టీయూ పూర్తి సహకారం అందించడం విద్యార్థులకు మరింత ఉపయోగం.